ఏ బంధానికైనా నమ్మకం ముఖ్యం. అందున భార్యాభర్తల మధ్య ఉండాల్సింది అది. అలాంటిది భార్యాభర్తల మధ్య నమ్మకం లేకపోతే మిస్‌కమ్యూనికేషన్ జరిగి, మూడో వ్యక్తి వల్ల మధ్యలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక దాంతో కాపురం కాస్త కొల్లేరవ్వడం ఖాయం. సరిగ్గా అలాంటి పాయింట్‌నే పట్టుకొని 'డార్క్ నైట్' అనే వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్ థ్రిల్లర్‌ని తెరకెక్కించాడు డైరెక్టర్ జి.ఆర్. ఆదిత్య. గతంలో ఆయన 'సవారీ' వంటి ఎక్స్‌పెరిమెంటు సినిమాలని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం. మరి ఈ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది? అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ కథలో మెయిన్ లీడు హేమ. ఆమె ఒక సాధారణ హోమ్ మేకర్. తన ప్రపంచమంతా తన భర్త అలెక్స్ అని నమ్ముతుంది. కానీ అలెక్స్ మాత్రం తన ఆఫీసు పనుల్లో బిజీ అవ్వడమే కాకుండా తన ఆఫీసు కొలీగు సోఫియాతో ఇల్లీగల్ ఎఫైర్‌ని పెట్టుకుంటాడు. ఈ విషయం తెలియని హేమ తన భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంది. సరిగ్గా ఇలాంటి బలహీన క్షణంలోనే హేమ జీవితంలోకి రోషన్ ఎంట్రీ ఇస్తాడు. ముఖ్యంగా ఒక మహిళ తన ఇంట్లోనే ఒంటరితనానికి గురైనప్పుడు బయటి వ్యక్తుల నుంచి వచ్చే చిన్న సానుభూతి కూడా ఆమెపై ఎంతలా ఎఫెక్ట్ చేస్తుందో కళ్ళకి కట్టినట్టు చూపించాడు డైరెక్టర్. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌న కూర్చోబెట్టడం పక్కా. సాధారణంగా మన జీవితంలో ఏదైనా తప్పు జరిగితే కాలంలో వెనక్కి వెళ్లి ఆ తప్పును సరిదిద్దుకోవాలని అనుకోవడం కామన్. అచ్చం అలాగే ఈ సినిమాలో హీరోయిన్ చేసిన పొరపాటును సరిదిద్దుకోవడానికి ఎలాంటి ఒక అవకాశం దొరికినట్లు చూపిస్తారు. ఒక్కసారి గనక లక్ష్మణ రేఖ దాటితే పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో చూపిస్తాయి. అవి ప్రాణాల మీదకు ఎలా వస్తాయో ఈ సినిమా కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. హీరోయిన్ తన జీవితంలో జరిగిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం సినిమాలో దక్కినప్పటికీ నిజ జీవితంలో అలాంటి రీసెట్ ఆప్షన్ ఉండవని, ఒక తప్పుడు అడుగు జీవితాంతం కోలుకోలేని దెబ్బతీస్తుందని దర్శకుడు ఇచ్చిన మెసేజ్ ఆడియన్స్‌కి చాలా బలంగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా సీనియర్ నటి పూర్ణ పర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి ఆక్సిజన్ అని చెప్పాలి. క్రైమ్ మరియు థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఇష్టపడే వారికే కాకుండా నేటి తరం జంటలకి ఇదొక కనువిప్పు కలిగించే సినిమా అవుతుంది. ఇక కేవలం భార్యాభర్తల గొడవలే కాకుండా టెక్నాలజీని వాడుకుని వ్యక్తులు ఒకరినొకరు ఎలా ట్రాప్ చేస్తున్నారో కూడా ఇందులో చూడవచ్చు. సినిమాటోగ్రఫీ మరియు నేపథ్య సంగీతం ఈ క్రైమ్ థ్రిల్లర్ మూడ్ను చివరి వరకు నిలబెట్టడంలో సక్సెస్ అయ్యాయి. సో ఒక చిన్న పొరపాటు జీవితాన్ని ఎంతటి చీకట్లోకి నెట్టేస్తుందో తెలుసుకోవాలంటే ఆహాలో డార్క్ నైట్ చూడాల్సిందే. ఇలాంటి బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.